ప్రవీణ్ సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము చాలామంది సార్ చిన్న చిన్న వాటికే బాగా బాధపడుతూ ఉంటారు. ఓకే. అంటే వాళ్ళకు వచ్చేసరికి వాళ్ళకు చిన్న గాయమైన చిన్న కష్టం వచ్చినా కానీ ప్రపంచమంతా తలడిల్లిపోవాలనుకుంటారు. ఓకే, అంటే వాళ్ళ బాధ బాగా పెద్దదేనా అది? పెద్దది. ఓకే సార్. ఈ అంటే ఈ బాధ అనే కోణంలో మనం ఒకసారి ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది అనేది ప్రశ్న. మరి దీన్ని ఎట్లా మనం ఏమంటే బాగుంటుంది? నిజమేనా ఇది? అంటే నా బాధనే గొప్పదా, అందరికంటే పెద్ద సమస్యనా? సార్ ఇప్పుడు ఇంకొకటి నాకు అనిపిస్తుంది ఎప్పుడన్నా, ఉదాహరణకు నీకు ఒక బాధ కలిగింది కదా, నీ బాధ ఎంత చిన్నది అంటే నువ్వు ఒక్కసారి ఒక హాస్పిటల్కి పోయి చూడు, నీ బాధ ఎంత చిన్నదో అర్థమవుతుంది. కానీ మనం ఇంట్లోనే ఉండి మనకు చిన్న విషయాన్ని పట్టుకొని మనం రోజులు తల్లడిల్లిపోతూ ఉంటాం. మరి దీన్ని ఎట్లా జీర్ణించుకోవాలి మనిషి? సార్ అంటే ఇప్పుడు జనరల్గా సార్, అంటే మీరు వేసిన క్వశ్చన్ సార్, ఇంకా అంటే నాకు వచ్చిన బాధ బాగా పెద్దది అంటారు, నాకు వచ్చిన కష్టం బాగా పెద్దది అంటారు. లేదంటే ఇంకొకరు ఏమంటారు అంటే నేను చాలా గొప్పోని అనుకుంటాడు. అంటే తన దగ్గర బాగా డబ్బు ఉండడమో అసెట్స్ ఉండడమో నేనే గొప్ప, ఇక నన్ను మించిన వాళ్ళు లేరు అని అనుకుంటారు. అంటే ఈ యూనివర్స్లో అంటే ఇప్పుడు ఒకరు బాధ అట్లా దాన్ని తీసుకుంటారు, కొద్దిమంది ఏమో ఈ నేను గొప్ప అని తీసుకుంటారు. అంటే ఓవరాల్గా వాళ్ళ మైండ్లో ఏమనుకుంటారంటే నాకు వచ్చిన కష్టము అసలు ఎక్కడ లేదు, ఇదే పెద్ద కష్టం అనుకుంటారు, నాకు వచ్చిన గొప్ప అంటే అదేదైనా కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, అసెట్సే కావచ్చు, లేదంటే వాళ్ళ కమ్యూనిటీలో గుర్తింపే కావచ్చు, ఏదైనా కావచ్చు, నేనే గొప్ప అని అనుకుంటారు. ఇది ఉండొచ్చా అంటే అది సరైనదేనా అనేది? అదే ఇప్పుడు ఇది నేను కేంద్రంగా చేసుకొని చూస్తే వచ్చే సమస్య ఇది. నువ్వు నిన్ను విశ్వం కేంద్రంగా చేసుకొని చూడు ఒకసారి, ఎట్లుంటది సార్? అంటే ఇప్పుడు ఈ యూనివర్స్లా ఇంతకుముందు మీతో అన్నట్టు నాసా వాళ్ళకు వాళ్ళ టెక్నాలజీ ప్రకారము వాళ్ళు తీసుకున్నది 200 బిలియన్స్ ఎబో గెలాక్సీలు ఉన్నాయి సార్. ఎబో అంటే వీళ్ళకు దొరికింది ఒక 200 బిలియన్స్ వరకు ఉంటాయి. అది ఎప్పటి వరకు వీళ్ళ టెక్నాలజీకి అందింది, ఇంకెంత ఉంటుందో తెలియదు. హబుల్ టెలిస్కోప్ అని ఇట్లాంటి పెద్ద పెద్ద తెలియదు సార్. అంటే ఒక్కొక్క గెలాక్సీలో మనకు కౌంట్లెస్ స్టార్స్ ఉంటాయి సార్. అట్లా చాలా గెలాక్సీలు ఉన్నాయి. ఇక అవి చెప్పరాదు సార్. ఇక దానిలో ఒక గెలాక్సీ మనం ఉన్నాం సార్, మిల్కీ వే పాలపుంతలు. దానిలో సార్ ఎన్నో కోటాను కోట్ల స్టార్స్ ఉన్నాయి, నక్షత్రాలు చాలా మనము చెప్పలేము. దానిలో ఒక్క స్టార్ మనది సార్. అందులో ఒక నక్షత్ర మండలంలో మన సూర్యుడు. ఇదే విషయాన్ని సద్గురు కూడా చెప్పింది సార్, జగ్గి వాసుదేవ్. అయితే ఇప్పుడు ఆ స్టారు ఆ సూర్యుని చుట్టూ కూడా సార్ మళ్ళీ 9 ప్లానెట్స్ తిరుగుతున్నాయి కదా సార్. ఆ 9 మనది ఒక్కటి భూమి. మళ్ళీ ఈ భూమి మొత్తం మనమే ఉన్నాం అంటే లేము కదా సార్. 71% వాటరే ఉంది కదా సార్, 71% వాటర్ ఉంది. భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి. ఫస్ట్ 71% వాటర్ ఉంది, తర్వాత 29% భూమి ఉంది, 29% భూమి. ఆ వాటర్ అంతా 5 పెద్ద సముద్రాలు అనుకుంటే, ఇవైతే మళ్ళా భూమిని 7 ఖండాలని మనం అనుకున్నాం, కాంటినెంట్స్. దానిలో మనది ఒక్కటి ఆసియా ఖండం. ఆసియా ఖండంలో మళ్ళీ ఎన్ని దేశాలు? మొత్తము దాదాపు 200 దేశాలు ఉంటే ఒక ఆసియా ఖండం అని. దానిలో మనది మొత్తం ప్రపంచం మీద 200 దేశాలు, 200 నియర్ బై. అయితే ఆసియా ఖండం మనది. మళ్ళీ దీనిలో మన ఇండియా, ఆ ఇండియాలో దాదాపు మన 33 రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు సార్. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలలో మనం ఉన్న రాష్ట్రం సార్ ఒకటి. దానిలో నువ్వు ఉండే జిల్లా మళ్ళీ మన తెలంగాణలో మళ్ళీ 33 జిల్లాలు, 33 జిల్లాలలో ఒక జిల్లా, అదొక జిల్లా. ఆ జిల్లాలలో మళ్ళీ మండలాలు 16. ఆ మండలాలలో మళ్ళీ ఒక గ్రామం, పట్టణమో గ్రామం, ఒక వీధి, దానిలో ఒక ఇల్లు, ఆ ఇంట్లో నువ్వు ఉన్నావు సార్. అంటే
విశ్వంతోటి మనం గనక ఒకసారి ఒక బొమ్మ వేసుకున్నాం అనుకో, మనం మొత్తం విశ్వం యొక్క బొమ్మ, ఆ 200 బిలియన్స్ ఏంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో ఒక పాలపుంత మనది. ఆ పాలపుంతలో మళ్ళా ఇదంతా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా అక్కడ నుంచి ఇక్కడికి వస్తే మనము చీమకాలు లెక్క కూడా విశ్వంలో మనం కనిపించం. విశ్వంలో మనం ఒక డస్ట్ సార్, కరెక్ట్, ఒక ధూళి కణం మనం, ధూళి కణం. సో ఇప్పుడు మనం ఏమంటున్నాం, నీ ఆలోచనలు నా ఆలోచనలే గొప్పవి అనుకుంటున్నాం. నా బాధనే అందరి బాధ సార్. ఇప్పుడు నా బాధ గురించి, నా బాధ కూడా గొప్పదే సార్. ఎవరికి రాని బాధ నాకు వచ్చింది, ఎవరికి రాని కష్టం నాకు వచ్చింది, అదొకటి. లేదంటే నాకు పెద్ద కుల సంఘానికి నేను అధ్యక్షుని, నేను గొప్పని. లేదంటే ఒక సొసైటీ ఉంది సార్, దానికి నేను అధ్యక్షుని, నేను గొప్పని. ఓకే, అంటే నేను అనుకుంటారు కదా. నేను చెప్పాలనుకునేది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పిందైనా ఈ యూనివర్స్ లా అసలు మనిషి ఉనికే ఒక డస్ట్ అంతా అని అనుకుంటే, అట్లాంటిది ఈ ఆలోచనలు ఎంత. సో అంటే ఇప్పుడు రెండు విషయాలు. ఒకటేమో మనిషి తన బాధనే ప్రపంచమంతా గుర్తించాలని కోరుకుంటుంది. ఓకే సార్. తన బాధ ప్రపంచం బాధ కావాలని అనుకుంటాడు. అంటే ఏంటి, ఇక్కడ నిజానికి ప్రపంచంలో లక్షల మంది, కోట్ల మంది ఎన్నో బాధలతో ఉన్నారు. అందులో నీ బాధ ఎంత చిన్నదో నువ్వు ఒక్కసారి అనుకుంటే నిజానికి ఆ బాధ నుంచి మనం కొంత విముక్తి చెందుతాం. అవును సార్ కదా. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు బాధలు కష్టాలు అని అనుకుంటారు కదా సార్, వాళ్ళు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అది పెద్దగా కనబడుతుంది. వేరే వాళ్ళకి అది అతి చిన్న సమస్య కావచ్చు సార్. ఇంతకుముందు మీరు ఏమన్నారు, కాలికి చిన్న దెబ్బ తగిలితే కూడా అరే ఎవ్వరు నన్ను చూసి కొద్దిగా గుర్తిస్తలేరే అన్న బాధ కూడా ఉంటుంది. కానీ వేరొకరికి చిన్న బాధ సార్. ఇప్పుడు ఎవరికి చాలా పెద్ద బాధ అనుకునేది ఇంకొకరికి చిన్న బాధ. అంటే బాధ అనేది మన మైండ్ లా దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనే దాని ప్రకారమే దాని సైజ్ అనేది ఉంటుంది. నువ్వు దాన్ని పట్టుకుంటే అది చిన్న బాధ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది, బాగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారి మనము ప్రపంచంలో ఉన్న బాధల్లో మనది ఒక చిన్న బాధ అని అనుకున్నాం అనుకో, మన మనస్సులో చాలా కుదుట పడతాము. అంటే జనరల్ గా సార్ కొంతమంది ఏమనుకుంటారంటే తనకు జ్వరం వస్తే ఊరంతా జ్వరం వచ్చిందని అనుకుంటారు. అది మొత్తం ఇంట్లో వాళ్ళందరి మీద, ఇంట్లో వాళ్ళందరూ నా మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి, నన్నే పట్టించుకోవాలి, ప్రపంచం అంతా మునిగిపోయినా సరే నేను మంచిగా ఉండాలి. అంటే అది సహజమే, కోరుకోవడం సహజమే. కానీ అది ప్రపంచానితో నువ్వు ఒకసారి పోల్చుకున్నప్పుడు నీది చిన్న బాధ అనేది కనుక నువ్వు గుర్తిస్తే నీ మనసు అంటే బాగుంటుంది. అదే సార్, అంటే ఈ విశ్వంలో మనిషి ఉనికే చాలా స్వల్పం సార్. సో ఆయన బాధలు అసలు పరిగణలు లేవు, లెక్కలోకి రావు. ఈ విశ్వంలో మనిషి ఉనికే స్వల్పము. అట్లాంటిది నేనే గొప్ప అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇది ఇంకో పార్శ్వం. అంటే ఒకటే బాధలకు సంబంధించింది. నేను బాధపడుతున్నా, నా బాధ పెద్దదే అనుకుంటున్నాను. అతను మనసులోకి తక్కువ తీసుకుంటే తక్కువ బాధను కలిగజేస్తుంది. ఆల్రెడీ మన స్టోరీ చెప్పుకున్నాం కదా సార్, 2 బాణాల కథ అని. మనము ఎన్నిసార్లు తీసుకుంటున్నాం అనే దాని ప్రకారమే మనకు బాధ కలిగజేస్తుంది. అట్లే నేను గొప్ప అని అనుకుంటే ఈ యూనివర్స్ లో చాలా స్వల్పం, ఈయన ఉనికి అతి స్వల్పము. సో ఇక్కడ ఈయన సాధించిన విజయాలు కొంతమంది తమ గొప్పతనాల గురించి ఇట్లా అనుకుంటారు. మా ఊళ్ళో నేను ఒక్కనే ఉద్యోగస్తుని, లేకపోతే మా ఊళ్ళో నేను ఒక్కనే లెక్చరర్, లేకపోతే ఈ సిటీలో ఒక 10 మంది లెక్చరర్లు ఉన్నారు, అందులో నేను ఒక్కనే, లేకపోతే ఈ సిటీలో ఉన్నటువంటి 10 మంది ధనవంతులలో నేను ఒక్కనే. అయితే ఈయన ఇట్లా అంటాడు కదా సార్, ఈయన ఇట్లా అంటాడు అంటే ఈ యూనివర్స్ మొత్తము తన నియమాలకు అనుగుణంగా యూనివర్స్ ఏ రోజుకు ఆ రోజు తన స్థితిలో అట్లుంది కాబట్టి ఈయన నేను గొప్ప అనుకున్న మనిషి ఈ రోజు అట్లా ఉన్నాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భూమి చుట్టూ, సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి అని అనుకున్నాం. మనకంటే ముందు వీనస్ ఏమో ఉంటుంది, తర్వాత మార్స్ ఏమో ఉంటాయి సార్. అవి సేమ్ పొజిషన్ లో తిరగకుండా ఒకటి ముందు ఒకటి వెనక అయితే పరిస్థితి ఏంటి? మొత్తం పోతుంది. భూమి కూడా సార్ 23.5 యాంగిల్ అనేమో తిరుగుతుంది. అట్లా తిరగకుండా తన యాంగిల్ చేంజ్ చేసుకుంటే యూనివర్స్ లోకి వెళ్ళిపోతాం. సూర్యుని ఆ గురుత్వాకర్షణ శక్తి ఉంటేనే భూమి అట్లా ఉంటుంది సార్. ఇవి మనకు తెలియకుండా విశ్వంలో ఇవన్నీ అనుక్షణం జరుగుతుంది సార్. మనకు తన చుట్టూ తాను భూమి తిరుగుతూనే మన డే అవుతుంది, నైట్ అవుతుంది.
అట్లా సూర్యుని చుట్టూ తిరుగుతూనే మనకి ఇవన్నీ ఋతువులు ఇదంతా అంటే మనకు తెలియకుండా ఇవన్నీ ఇట్లా ఉండడం వల్ల మనిషి ఈ రోజు ఇట్లా ఇంత హ్యాపీగా ఇంత సుఖంగా ఉన్నాడు. సో అంటే అంటే నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే సార్, మీరు చెప్పే విషయం కూడా బాధలే కావు, నేను అనుకునే గొప్ప కూడా గొప్ప కాదు. సో మరి ఇక్కడ ఏంటిది అని మీకు క్వశ్చన్, ఇప్పుడు మీరు అడిగేది అదే కదా సార్. సో మరి ఆయనకు బాధలు లేవు, ఆయనకు గొప్పతనం లేదు, ఏంటిది అంటే ఉన్న పని ఏదో ఉంది. మీరు ఆల్రెడీ నిన్న టాక్లో చెప్పారు కదా సార్, ఏ పని చేసుకుంటే ఆ పనే గొప్ప. ఇప్పుడు ఎవరికి ఉద్యోగం గొప్ప కావచ్చు, ఇంకొక అతనికి తను చేసుకునే ఆ పనే గొప్ప. అంటే ఇట్లా అనుకోవడం వల్ల ఎవరైతే నేను ఎక్కువ అనుకునే వ్యక్తికి ఏ రకమైనటువంటి ఈగో ఉండదు సార్. ఎస్, అదే అయితే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక రంగంలో గొప్ప కావచ్చు, కానీ నేనే గొప్ప అనుకోవడమే సమస్య. నేనే గొప్ప అనుకోవడం సమస్య దేంట్లోనైనా. అవును, నువ్వు ఒక దాంట్లో గొప్ప ఉండొచ్చు నీకు, కానీ నేనే గొప్ప అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఆ గొప్పతనానికి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా కానీ నీ లోపల ఒక బాధ బయలుదేరుతుంది. ఇప్పుడు మా ఊళ్ళో నేను ఒక్కనే ఉద్యోగస్తున్నా అనుకున్నా, రేపు ఇంకొకటి ఉద్యోగస్తులు వచ్చిండు, అయిపోయిందా, నీ పడిపోయిందా కదా. నువ్వు ఇప్పుడు నేనే ధనవంతుని అనుకున్నావు, రేపు మళ్ళీ ఏదో వాళ్ళు ఉంటారు కదా ప్రతి సంవత్సరం బిలియనీర్ల లెక్కలు ప్రకటిస్తారు, అట్లా ప్రకటించినప్పుడు ఈ టౌన్లో మళ్ళీ ఈయన 4వ స్థానానికి దిగజారింది అనగానే నీ సంతోషం ఆనందం అనేది దిగజారిపోతుంది. కాబట్టి వీటికి అంటి పెట్టుకోవద్దు, బాధకు అంటి పెట్టుకోవద్దు, గొప్పతనాలకు కూడా అంటి పెట్టుకోవద్దు. మనము డిస్కస్ చేసింది ఏంటంటే సార్, అంటే ఈ విశ్వంలో అసలు మనం ఎక్కడున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే, సో మన పొజిషన్ ఏందో మనకు తెలిసిపోతుంది. కాబట్టి తన ఈ వేటి ద్వారానైతే తాను గొప్పగా ఉండు అని అనుకుంటాడు. అసలు ఈ యూనివర్స్లో భూమి యొక్క స్పేసే అతి స్వల్పం అనుకున్నప్పుడు ఇక్కడుండే మనిషి ఎందుకు నేను ఈ యూనివర్స్ని మించినటువంటి గొప్పతనం నాకుంది, ఈ యూనివర్స్ని మించినటువంటి కష్టాలు నాకున్నాయి, ఈ యూనివర్స్ని మించినటువంటి బాధలు నాకున్నాయి, లేదంటే నాకు వచ్చిన గొప్పతనము ఈ యూనివర్స్కే లేదు, నాకు అంత గొప్పతనం ఉందని ఎందుకు ఆపాదించుకోవాలనేది మన చర్చ. ఇట్లాంటి దాని నుంచి బయటపడితే హాయిగా ఉండొచ్చు, అట్లాంటి దాంట్లోకి వెళ్దాం.